ఈవినింగ్ కొంచెం టైం కేటాయించుకుని కొంచెం అర్లీగా ఇంటికి వస్తే చాలు. మా ఆయనకి ఒక చిన్న గ్రీటింగ్, బొకే అండ్ బలూన్స్ ఇవన్నీ పంపిస్తున్నాను అనమాట. షూటింగ్ స్పాట్కి వచ్చి బెలూన్లు, రోజులు ఇవన్నీ ఇస్తారేంటి స్వామి మీరు? సో మనం ఆన్సర్ ఇస్తే అంతే, అవతల వాళ్ళకి మాట రాదు, ఇంకా నోట మాట రాదు అంతే. ఫసక్. హ్యాపీ వాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. స్పెండ్ 2 hours షాప్ చేసి 5 minutes లో తీసేసుకున్నాం. 2 hours షాప్ చేసిందా? అంటే అది హాయ్ గైస్, ఈరోజు మీకు నా ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అయిన పాకెట్ బ్రోకర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. దీనిలో సీక్రెట్ ఫంక్షన్స్ మీకు ఇప్పుడు నేను చెప్తాను, సో దట్ మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఇస్ రివార్డ్ సిస్టమ్. దీంట్లో ఇట్స్ లైక్ ఎన్ని ఎక్కువ రివార్డ్స్ ఉంటే అన్ని ఎక్కువ ప్రాఫిట్స్. ఇక్కడ మీరు క్రిస్టల్స్ని ఎర్న్ చేయాలి. ఎక్కువ క్రిస్టల్స్ ఉంటే ఎక్కువ రిస్క్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ అవుతాయి అన్నమాట. ఇందులో సెకండ్ థింగ్ రిస్క్ ఫ్రీ డీల్. సపోజ్ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి అనుకుని అది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని షోర్గా లేరు అంటే ఈ ఫీచర్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనీ రిస్క్లో పడదు. ఇప్పుడు నేను ఇక్కడ $100 రిస్క్ ఫ్రీ ట్రేడ్ని కొంటున్నాను. ఇందులో థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఇందులో చాలా సేఫ్ ఉంటారు. జస్ట్ లైక్ బ్యాంక్ సేఫ్ లాగా అనమాట. బ్యాంక్లో ఎలా అయితే మనీని డిపాజిట్ చేస్తారో అలానే పాకెట్ బ్రోకర్లో ఏమీ చేయకుండానే డిపాజిట్ చేసి అప్ టు 10% ఎర్న్ చేయొచ్చు. అలా ఎర్న్ చేసిన మనీని ఎలాంటి కమిషన్ లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు. సో గైస్, దేని గురించి వెయిట్ చేస్తున్నారు? డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్ నుండి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. నా ప్రోమో కోడ్ MANJ అని యూజ్ చేస్తే మీ ఫస్ట్ డిపాజిట్ పైన 60% బోనస్ కూడా వస్తుంది. సో గైస్, స్టార్ట్ ఇన్వెస్టింగ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపమ్. ముందుగా అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏంటి నేను ఒక్కదాన్నే చెప్తున్నాను, మా ఆయన కనిపించట్లేదు అని చూస్తున్నారా? యాజ్ యూజువల్గా మా ఆయన షూటింగ్ వెళ్ళిపోయారు. అయినా ఈసారి నేను బాధపడట్లేదు, బికాజ్ వర్క్ కమ్స్ ఫస్ట్ అనేది రియలైజ్ అయ్యాను. కాకపోతే ఈవినింగ్ కొంచెం టైం కేటాయించుకుని కొంచెం అర్లీగా ఇంటికి వస్తే చాలు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. సో అందుకని ఆయన ఎలాగో షూటింగ్ వెళ్ళిపోయారు కదా, ఏదైనా సర్ప్రైజ్ చేద్దాం, యాజ్ యూజువల్గా ఏదైనా చేద్దాము అని ఆలోచించి అక్కడికే, ఆయన ఉన్న చోటకే, ఆయన చెప్పకుండా నేను వెళ్ళకుండా మా స్ట్రైకర్స్ టీమ్ హెల్ప్తో మా ఆయనకి ఒక చిన్న గ్రీటింగ్, బొకే అండ్ బలూన్స్ ఇవన్నీ పంపిస్తున్నాను అనమాట. ఆయన ఎలా ఫీల్ అవుతారు, ఎంత ఎగ్జైటెడ్ అవుతారు, ఇవన్నీ కూడా క్యాప్చర్ చేయాలి అని ప్లాన్ చేశాను. సో అలానే పంపించబోతున్నాను. అంతకన్నా ముందు ఇది మా 15th వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ అనమాట. పెళ్ళయి 15 years ఇంకా అవ్వలేదు. కాకపోతే మా ఆయన నాకు ప్రపోజ్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ వ్యాలంటైన్స్ డే నుంచి ఈ వ్యాలంటైన్స్ డే వరకు లెక్కేసుకుంటే 15 years అవుతుంది. మా యానివర్సరీ కూడా ఈ అక్టోబర్కి 15 అవుతుంది. 15th వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే, అట్లీస్ట్ సింపుల్గానే ఏదైనా చేయాల్సిందే అని ఈ ఒక చిన్న థాట్ చేసి ఆయన లొకేషన్కి పంపిస్తున్నాను. మీరు కూడా వెళ్ళిపోయి అక్కడ ఆయన ఏం చేస్తున్నారు చూసి ఎలా ఫీల్ అవుతారు ఏంటి ఇవన్నీ చూసి రిటర్న్ వచ్చేయండి. ఈలోపు నేను ఇక్కడ మళ్ళీ ఆయన షూటింగ్ నుంచి వచ్చేలోపు ఇంకొంచెం హడావిడి చేద్దాం, ఇంకొంచెం సర్ప్రైజ్ చేద్దామని అన్నీ సిద్ధం చేస్తున్నాను. ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది మీరు అక్కడి నుంచి వచ్చాక మీకే తెలుస్తుంది. ఇచ్చి పంపించారా? షూటింగ్ స్పాట్కి వచ్చి బెలూన్లు, రోజులు ఇవన్నీ ఇస్తారేంటి స్వామి మీరు? కావాలా? ఓకే, ఇవన్నీ నేను చిన్నపిల్లలకి ఇవన్నీ ఎగరేసుకున్నా, ఏమనుకుంటారు చూసేవాళ్ళు? పక్కన పెట్టు.
థ్యాంక్ యూ. నేనున్న గెటప్ ఏంటి, నా ఇచ్చే సందర్భం ఏంటి? అరే ఇది కూడా ఒక్క నిమిషం పక్కన పెట్టండి. థ్యాంక్ యూ. నేనేదో పూజ సీన్లు ఏ వ్రతం సీన్లు చేస్తుంటే ఇక్కడికి వచ్చి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్లు ఇస్తున్నారు. ఇంకా ఓపెన్ అవుతుంది అది. ఓకే ఓకే ఓకే. ఓ అమ్మో, తెరిచిన కొద్దీ వస్తానే ఉన్నాయిగా. మంజులా లవ్ యూ ఫర్ ఎవర్. పోస్టర్ చాలా బాగుంది. Just 12 months cannot wrap all my love for someone special who's a blessing from above. బాగుంది, వెరీ నైస్. ఇది ఎప్పుడు అంటే నేను షూటింగ్కి వచ్చిన తర్వాత చేసిన ప్లాన్ ఇది మీతో. ఎనీవే, యాక్చువల్లీ ఇవాళ రోజు బ్లాక్ చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. షూటింగ్ చేయాల్సిన సిచ్యువేషన్. మేబీ ఈవినింగ్ కొంచెం ఎర్లీగా ర్యాప్ చేసుకుని పనులు తొందరగా ఫినిష్ చేసుకుని ఏదో బయటికి వెళ్ళాలనేది అనుకున్నాము. చూడాలి ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుద్ది అంటే. ఎందుకంటే షూటింగ్ ఒక్కడితో అయ్యే పని కాదు, అందరూ కలిపి చేయాల్సిన పని కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. అండ్ ఇలాంటి సర్ప్రైజ్లు షూటింగ్ ప్లేసుల్లో ఇలా ఇవ్వటం కొంతవరకు బాగుంటుంది, కానీ అందరి ముందు ఇలా బెలూన్లు, ఫ్లవర్స్, కార్డులు తెచ్చుకుంటుంటే కొంచెం ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. మేబీ సర్ప్రైజ్లు ఇచ్చే అందరికీ ఇలాంటి ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు అనుకుంటా. బట్ ఐ ఫీల్ వెరీ నైస్. అంటే ఇది నా గర్ల్ ఫ్రెండ్ టర్న్డ్ ఇన్ టు వైఫ్, నవ్ అగైన్ ఒక లవర్ లాగా ఇలాంటి గ్రీటింగ్స్, ఇలాంటి విషెస్ అన్నీ పంపిస్తుంది కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. లవ్ యూ మంజు, లవ్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. నేను ఏమిస్తున్నాను, ఎలా సర్ప్రైజ్ చేయబోతున్నాను అనేది ఇక షూటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక అది కూడా వీలైతే చూపిస్తా. థ్యాంక్ యూ. 6.5 hours later. ఓకే రా. రైట్ అంటే ఊరికే ఏదో చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అదే ఇది లాస్ట్ టైం నీ బర్త్డేకి ఎప్పుడో ఇలాగే కళ్ళకి గంతులు కట్టి పైకి తీసుకెళ్ళాను. ఈసారి నేను ఎటు తీసుకెళ్ళాను? ఓకే, నువ్వు కిందకి తీసుకో. ఎలా తెలిసింది? లిఫ్ట్లో కాబట్టి తెలిసింది. సరే, ఓపెన్ యువర్ ఐస్. ఏదో చిన్న ప్రయత్నం. నైస్, బాగుంది. రెడ్ థీమ్, వ్యాలంటైన్ థీమ్, లవ్ థీమ్. అండ్ అక్కడ 15 అని ఉంది, అదేంటో చెప్పు చూద్దాం. 15 is a number, 15. వేసేసాడు, బాగా వేసేసాడు. అది అందరికీ తెలుసు. ఎందుకు 15 అని పెట్టాం ఇక్కడ? జాగ్రత్త. ఎందుకు 15 అంటే 15th ఇయర్ అని. సో మనం ఆన్సర్ ఇస్తే అంతే, అవతల వాళ్ళకి మాట రాదు, ఇంకా మాట రాదు అంతే. ఫసక్. సో 15th వాలంటైన్స్ డే ఈరోజు. బట్ మనం పెళ్లి చేసుకుని 14 కదా, మరి 15 ఎలా అయింది? 1 year అడ్వాన్స్ బుకింగ్ కదా. ఈరోజు మన కెమెరామెన్ ఎవరో తెలుసా? ఎవరు? రిక్కీ. కమ్రికి, వాడికి పోలరైడ్ కెమెరా కొని పెట్టాం కదా, అది పట్టుకొని రెడీ అయిపోయాడు ఈరోజు నేనే ఫోటో తీస్తానని. సో మనం ఆన్ ద స్పాట్ చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదిగో వెయిట్. సో మిస్టర్ కెమెరామెన్, క్లిక్ ఎ పిక్చర్. భంగిమా. Ready? 3, 2, 1.
కదలొచ్చా? వచ్చిందా? వచ్చింది ఏదో వచ్చింది పైకి. బయటకు వచ్చింది. తీ నా చిన్నప్పుడు అనుకునేదాన్ని చూడు ఎంత బాగా వచ్చిందో. అది టైం పడుతుంది కదా. ఇట్లా ఊపాలి. అబ్రకదాబ్రా అక్కడ పెట్టేసి కాసేపు అయ్యాక వస్తుంది. సో వాడు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాడు చూడాలి. ఇదిగో అబ్రకదాబ్రా 1 2 ఇట్స్ మ్యాజిక్. చిన్నపిల్లలకి ఇలాగే కదా. పెట్టేసి పక్కన. ఓ ఇట్స్ కమింగ్. సో ఇది నెమ్మదిగా కొంచెం డార్క్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ బ్రైట్ అయ్యాక చూపిద్దాం. అది పక్కన పెట్టేసే. నేను ఫ్లవర్ పట్టుకుని వెయిట్ చేస్తున్నాను. నువ్వే చేసావు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. కమ్ రికు. అండ్ మీకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. ఇట్ సైడ్ ఇద్దరు కలిసి. హ్యాపీ వ్యాలంటైన్స్. థ్యాంక్ యూ. Vicky, what is Valentine's Day? అంటే లవ్ కి సెలబ్రేట్ చేస్తారు అంతే తెలుసు. సో వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. పేరెంట్స్ పిల్లలు లవ్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో ఎనీ రిలేషన్ సెలబ్రేట్ అందులో ఉన్న లవ్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ నాట్ ఓన్లీ లవర్స్ డే, ఇట్స్ లవ్ బిట్వీన్ ఎవ్రీ రిలేషన్. ఓకే, సో ఇవాళ ఒకటి తెలుసా, అమ్మ షూటింగ్కి పంపించింది, బొకే పంపించింది, తర్వాత బెలూన్స్ పంపించింది. గ్రీటింగ్ పంపించాను. అవును, ఏది కార్లో ఉందా? సరే, ఓకే. హౌ డిడ్ యూ ఫీల్? ఏమనిపించింది? అదే అండి, ఇవాళ యాక్చువల్లీ నాకు గుడిలో షూటింగ్. గుడిలో అక్కడ ఏదో పూజ సీను, ఆ సెటప్. నేను ఏదో ఒక ధోతి, ఆ పూజ దీంట్లో ఉన్నాను. అక్కడ తీసుకొచ్చి ఒకళ్ళు రెడ్ బంచ్ ఆఫ్ బెలూన్స్తో వచ్చి ఒక బొకేతో వచ్చారు. నేను ఆ గెటప్లో అసలు అది ఎలా తీసుకోవడం అనేది అసలు క్వైట్ ఆపోజిట్గా, చాలా ఎంబ్రాసింగ్గా. అంటే అంతమంది ఉన్నారు అక్కడ. మా షూటింగే కాకుండా ఇంకో షూటింగ్ కూడా జరుగుతుంది. సో అంతమంది ముందు. సో హౌ డిడ్ యూ ఫీల్? అంతమంది ముందు వాళ్ళందరికీ రాలేదు సర్ప్రైజ్, నీకు మాత్రమే సర్ప్రైజ్ వచ్చింది. సో ఏమనిపించింది? కొత్తగా అనిపించింది, వెరైటీగా అనిపించింది. ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్ డెఫినెట్లీ. సో అంటే షూటింగ్కి వెళ్ళటం అనేది కొన్నిసార్లు వర్క్ పరంగా తప్పనిసరి అవుతుంది. సో అలాంటప్పుడు ఇలాంటి వైఫ్స్ ఉంటే ఇలా వెరైటీగా ప్లాన్ చేసి. యాక్చువల్లీ ముందు ఏం అనుకోలేదు, జస్ట్ డిన్నర్కి వెళ్దాం అనుకున్నాను. ఎప్పుడు అంతే ఏం వద్దులే అనుకుంటాను, మళ్ళీ లాస్ట్ మూమెంట్లో అయ్యో ఏం లేకపోతే ఇలాగా ఏదైనా కొంచెం చేయాలి అనిపిస్తుంది. సో అలానే లాస్ట్ మూమెంట్లో అప్పటికప్పుడు అనుకుని ఆయనకి ఫ్లవర్స్ అండ్ బొకే గ్రీటింగ్ పంపించాను స్ట్రైకర్ టీమ్ హెల్ప్తో. అండ్ అప్పటికప్పుడు నాకు డెకరేషన్ కావాలి అంటే మంజునాథ్ డెకరేషన్స్ అని మాకు ఎప్పుడు చేస్తూ ఉంటారు, ఆయనకి కాల్ చేశాను. ఆయన కూడా ఎంత లాస్ట్ మూమెంట్లో చెప్పినా రిక్కీ బర్త్డేకి మళ్ళీ ఇప్పుడు అంతా వచ్చి చేశారు. సో ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. ఆర్టిస్టే కాకుండా అతను పూజలు, యా మా ఇంట్లో ఎప్పుడు ఏం జరిగినా డెకరేషన్స్ మొత్తం తనదే అన్నమాట. సో మా షూటింగ్లో ఫంక్షన్ నుంచి పూజల దాకా అన్నీ, ఇంకా ఎవరిని కదిలిచ్చినా గ్రాండ్ సెటప్ కావాలంటే అతని పేరే చెప్తారు. అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మంజునాథ్ డెకరేషన్స్ అని. ఒక లుక్ వేసుకోండి. అండ్ సో మీరందరూ అడిగే ముందు నేనే చెప్పేస్తాను, ఏంటి అక్క ఏమైంది మీ చేతికి, దెబ్బేంటి, ఆ బ్యాండేజ్ ఏంటి అని మీరందరూ నాకు తర్వాత కమెంట్స్లో పెడతారు. ఏం జరిగింది అంటే లైక్ కొంచెం డీహైడ్రేషన్ అయిపోయి ఈ మధ్య బాగోక చాలా వీక్ అయిపోయాను అనమాట. సో అలా బెడ్ నుంచి లేస్తుండగా అలా కళ్ళు తిరిగి పడిపోతే ఎదురుగా ఉన్న మా మిర్రర్ పక్కన ఉన్న వార్డ్రోబ్ కబోర్డ్ మీద గ్లాస్ మీద ఇలా
పట్టుకోబోయి అంత ఫాస్ట్గా పడిపోయాను, తూలినట్టు అనిపించింది. సో అలా పడినప్పుడు ఆ గ్లాస్ తగిలి ఆ గ్లాస్ ఇరిగి ఇలా ఇదంతా అయిందనమాట. సో అంతే, ఇంకేం లేదు, ఎక్కువ ఏం అవ్వలేదు, ఒక చిన్న కట్ అంతే. చిన్న కట్. ఓకే, కేక్ కట్ చేద్దాం. అండ్ ఇంకోటి వెళ్ళి నువ్వు ఈ షాపింగ్ అవును, ఈ డ్రెస్ షాపింగ్ కూడా చేసి వచ్చాను. చూడండి, దిస్ ఇస్ మై డ్రెస్, వ్యాలంటైన్స్ డే డ్రెస్. సో ఇద్దరికి సేమ్ కలర్ ఉండాలి అని కష్టపడి నాకు మా ఆయనకి ఇద్దరికి తెచ్చాను. రిక్కీకి తేలేదు, వాడికి చాలా ఉన్నాయి కానీ గ్రీన్ కలర్లో లేదు. సరే వ్యాలంటైన్స్ డే మా ఇద్దరికి కదా అని. అయినా నేను రిక్కీని అడిగాను, రిక్కీ నువ్వు కూడా తీసుకో రిక్కీ అంటే, వద్దు నా దగ్గర చాలా ఉన్నాయి, వద్దు వద్దు అనేసాడు. సర్లే వాడు వద్దు అంటున్నాడు కదా అని నేను వదిలేసాను. ఈ డ్రెస్ పై 2 hours షాప్ చేసి 5 minutes లో తీసేసుకున్నాం. షాప్ చేసిందా? అంటే అది అంటే నేను ట్రయల్ చేయాలి కదా, నీదేముంది ట్రయల్, సైజ్ చెప్తే 6:30 అట్లా వెళ్తే అమ్మ షాపింగ్ 9 o'clock దాకా. ఏం లేదు, 8:30కి అయిపోయింది. 8:30 Actually, 45 ఒక రకంగా ఆ షాపింగ్ అంత టైం పట్టడమే నాకు మంచిదే. ఎందుకంటే నేను 8 కల్లా వచ్చేస్తాను అన్నవాడిని, నాకు లేట్ అయిపోయింది చాలా షూటింగ్. సో నాకు ఫోన్స్ రాకుండా అడ్డుపడింది ఏంటంటే షాపింగ్ అనే చెప్పాలి. కరెక్టే కదా? లేదులే, నేను కొంచెం మారాను. మారా ఇంకోటి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి ఒక సిన్సియర్ రిక్వెస్ట్ నా సైడ్ నుంచి ఏంటంటే, ఇలాంటి స్పెషల్ అకేషన్స్లో తనకి షూటింగ్ లేకుండా చూడకండి, దయచేసి షూటింగ్ పెట్టండి. లేకపోతే ఇలాగే షాపింగ్లని అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటుంది. నేను షూటింగ్కి వెళ్ళినా లాస్ట్లో బ్లాక్ చేసుకొని మా డైరెక్టర్స్ మా ప్రొడ్యూసర్స్ చాలా మంచివారు, చెప్పిన టైంకి పంపిస్తారు. మీ డైరెక్టర్స్ మీ ప్రొడ్యూసర్స్ లాగా కాదు. అండర్లైన్ ఇట్ కాదు. ఎస్, సరే ఓకేలేండి, ఇప్పుడు డిస్కషన్ ఎందుకు, చెప్పలేము, కొన్నిసార్లు కొన్ని జరుగుతూ ఉంటాయి. కేక్ కట్ చేద్దాం, ఆకలేస్తుంది. నా చాలా లేట్గా వచ్చారు. ఇప్పుడు ఎంత అయింది తెలుసా టైము? 11 o'clock. వ్యాలంటైన్స్ డే ఫినిష్ అయిపోయే టైంకి మా ఆయన వచ్చి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వచ్చి మొదలు పెట్టారు. ఇంకా డిన్నర్కి ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే పో అని తిట్టి పంపించేస్తారేమో డిన్నర్కి. పట్టుకోండి. ఏంటి వ్యాలంటైన్స్ డే పాటలేదు అరికి? లేదు, ఏదో అక్కడ వేసుకుంటారులే మ్యూజిక్. Whenever, wherever you are meant to be together అని. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ముక్కను ముగ్గురు తినాలి. Wherever we are meant to. షకీరా ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి. నేను పెడతా, నువ్వు తినమ్మా. సో మా తరఫున మీ అందరికీ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నాకైతే ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎంత వద్దు అనుకున్నా నాకే తెలియకుండా ఏదేదో అరేంజ్ చేసేస్తూ ఉంటానన్నమాట. ఈసారి గిఫ్ట్ ఏమీ తీసుకురాలేదు, ఏం గిఫ్ట్ తీసుకోవాలో తెలియలేదు. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాము. సో ఈసారి గిఫ్ట్ లేకుండా జస్ట్ ప్రిపరేషన్స్తో ఫినిష్ చేసేసాను. ఏమనిపించింది? చాలా అంటే సింపుల్గా బాగా జరిగింది అనిపించింది. ఎక్కువ హడావిడి లేకుండా చాలా కూల్గా నీట్గా జరిగింది అనిపించింది. ఎవ్రీ టైం ప్రతి అకేషన్కి, పుట్టినరోజుకి ఇస్తాము, పెళ్లి రోజుకి ఇస్తాము, అంటే ఎవరి బర్త్డే అయినా కూడా అందరికీ గిఫ్ట్లు కొంటాము. సో గిఫ్ట్లు కొనటం అనేది ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్. యాక్చువల్లీ సెలబ్రేటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. అండ్ అత్తమ్మ కూడా ఈ వీడియోలో ఎందుకు లేరు అనుకుంటారు మీరు, మళ్ళీ దానికి ఇంత ఇది పెడతారు. నేను అది కూడా చెప్పేస్తాను. వ్యాలంటైన్స్ డే కదా, మీరు పిల్లలు చేసుకోండి, నేను ఎందుకు అని అత్తమ్మ ఇంట్లో ఉన్నారనమాట. దట్ టు ఇట్స్ ఆల్రెడీ వెరీ లేట్. ఎస్, అందుకని ఇంకేం లేదు. సో మనం లెట్స్ స్టార్ట్ డాన్సింగ్. ఏంటమ్మా సార్ ఏంటి సార్ అది? డాన్సింగ్ ఫస్ట్ నోట్ చెయ్యి, ఊరికి ఒక కొన్ని స్టెప్స్. సో చూసారుగా మా వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ ఈ విధంగా జరిగింది. ఈ విధంగా మేము వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. మీ అందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు
ఒకవేళ మీరు ఏదైనా గిఫ్ట్ ఇచ్చుకున్నారా, ఏం గిఫ్ట్ ఇచ్చుకున్నారు, సెలబ్రేట్ చేసుకోకపోయినా పర్లేదు, ఎవ్రీ డే ఈజ్ అ వాలంటైన్స్ డే. ఎస్, వీఆర్ మిస్సింగ్ రుద్వేద్. డైలాగ్ ఎవరిది, ఎక్కడ ఏ వీడియోలో చూసారు అనేది మీకు పజిల్. ఏదో ఒక చిన్న ఆనందాని కోసం ఈ సెలబ్రేషన్స్ అంటే అంతే. సో కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, do subscribe to Manjula Nirupam. Love you all. The next day. వ్యాలంటైన్స్ డే స్పెషల్గా నేను మా ఆయనకి ఏం సర్ప్రైజ్ చేశాను, ఎలా సెలబ్రేట్ చేశాను, ఇవన్నీ చూశారు కదా. సో నాకు కూడా సర్ప్రైజ్ చేయాలి అని ఆయన షూటింగ్ వెళ్ళిపోయినా ఆన్లైన్లో బుక్ చేశారంట. సో అది వ్యాలంటైన్స్ డేకి బుక్ చేస్తే నెక్స్ట్ డే నాకు వచ్చింది అనమాట. సో ఆన్లైన్ బుకింగ్స్ ఇలా ఉంటాయి, అందుకని నేను ఆన్లైన్ నమ్మకుండా డైరెక్ట్గా మనుషులతో చేయించాను. సో ఇప్పుడైతే మా ఆయన ఏం పంపించారో చూద్దాం. ఇదిగోండి ఈ బాక్స్ వచ్చింది, ఈ బాక్స్లో ఏముందో నాకు తెలియదు. సో నీ ముందే ఓపెన్ చేస్తున్నాను. లెట్స్ సీ. ఓకే, స్మాల్ బొకే, ఒక చిన్న టెడ్డీ బేర్, దాంట్లో 4 చాక్లెట్స్ ఉన్నాయి. సో ఇందులో ఏదో పేపర్ ఉంది, ఏదో పెద్ద లవ్ లెటర్ రాసి పంపించారేమో అనుకున్నాను. పెద్ద లవ్ లెటర్ ఏం లేదు కానీ 3 ముక్క ఉంది. లవ్ యూ ఫర్ ఎవర్ అని ఉంది అనమాట. ఐ లవ్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్. అంటే నాకు ఏదో సర్ప్రైజ్ చేయాలి ఎవ్రీ ఇయర్ లాగా కాకుండా అన్నట్టు ట్రై చేశారు పాపం. కాకపోతే నాకు చాలా లేట్గా డెలివరీ వచ్చింది. ఎనీవేస్ వచ్చింది కదా, థ్యాంక్ యూ.